Factors essential for the photosynthesis. What are the factors involving in photosynthesis? Water, carbon dioxide, chlorophyll, sunlight. These are the main factors involved in photosynthesis. అంటే ప్లాంట్ ఫుడ్ తయారు చేసుకోవాలంటే ఈ 4 ఫ్యాక్టర్స్ చాలా ఇంపార్టెంట్. బై ప్రిపేరింగ్ ఫుడ్ మెటీరియల్స్ ద ప్లాంట్ బయోమాస్ ఇంక్రీజ్. బయోమాస్ మీన్స్ వెయిట్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ కండిషన్లో ఉన్న ప్లాంట్ ఇలా ట్రీలా మారాలంటే ఈ 4 ఫ్యాక్టర్స్ ఉండాలి. ఏంటవి? వాటర్, కార్బన్ డైఆక్సైడ్, క్లోరోఫిల్, సన్లైట్. ఏ ఒక్క ఫ్యాక్టర్ లేకపోయినా ప్లాంట్ ఈ కండిషన్ నుంచి ఈ కండిషన్కి వెళ్ళలేదు, అంటే ప్లాంట్ బయోమాస్ ఇంక్రీజ్ అవ్వదు. ఇక్కడ చూద్దాం, వాటర్ అండ్ ఫోటోసింథసిస్. ఇక్కడ వాన్ హెల్మెంట్ గారు ఏం చెప్పారంటే, వాన్ హెల్మెంట్ గారు ప్లాంట్స్ వాటర్ తీసుకోవడం ద్వారా తమ యొక్క వెయిట్ని పెంచుకుంటాయి. అంటే ప్లాంట్ బయోమాస్ ఇంక్రీజ్ బై టేకింగ్ వాటర్. వాన్ హెల్మెంట్ ఫౌండ్ దట్ వాటర్ వాజ్ ఎసెన్షియల్ టు ఇంక్రీజ్ ప్లాంట్ బయోమాస్. అంటే వాటర్ ఒకటి ఉంటే సరిపోద్ది, అంటే ప్లాంట్స్ వాటర్ని తీసుకోవడం ద్వారా మాత్రమే తమ యొక్క వెయిట్ని పెంచుకున్నాయని ఆయన భావించారు. ఎవరు? వాన్ హెల్మెంట్ గారు. బట్ హీ డిడ్ నాట్ నో అబౌట్ ఫోటోసింథసిస్. ఆయనకి ఫోటోసింథసిస్ గురించి ఆయనకి పెద్దగా అవగాహన లేకపోవడం వల్ల అలా చెప్పడం జరిగింది. తర్వాత లేటర్ ఇట్ వాజ్ ఫౌండ్ ద ప్లాంట్ బాడీ మాస్ ఇంక్రీజ్ బై ది ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్. తర్వాత కాలంలో అనేక మంది సైంటిస్టులు చాలా ప్రయోగాలు చేయడంతో, చాలా ఎక్స్పెరిమెంట్స్ చేయడం ద్వారా వాటర్ ఒకటే సరిపోదు, నాట్ ఓన్లీ వాటర్, రిమైనింగ్ ఫ్యాక్టర్స్ కార్బన్ డైఆక్సైడ్, క్లోరోఫిల్, సన్లైట్ ఆర్ ఎసెన్షియల్. మీన్స్ దీస్ 4 వాటర్, కార్బన్ డైఆక్సైడ్, క్లోరోఫిల్, సన్లైట్, దీస్ 4 నీడ్ టు ఇంక్రీజ్ ప్లాంట్ బయోమాస్. అంటే ప్లాంట్స్ ఫోటోసింథసిస్ జరుపుకోవాలంటే ఖచ్చితంగా ఈ 4 ఫ్యాక్టర్స్ ఉండాలని చెప్పారు. ఎయిర్ అండ్ ఫోటోసింథసిస్. అంటే ఫోటోసింథసిస్లో ఎయిర్ యొక్క రోల్ ఏమిటి అని తెలుసుకోవడానికి జోసెఫ్ ప్రీస్ట్లీ గారు చాలా ప్రయోగాలు చేయడం జరిగింది. ఇన్ 1770 జోసెఫ్ ప్రీస్ట్లీ performed experiments to know the role of air on the growth of plants. అలా ప్రయోగాలు చేస్తున్నప్పుడు, అంటే ప్లాంట్స్ యొక్క గ్రోత్ జరగడంలో ఎయిర్ యొక్క రోల్ ఏమిటి అని అనేక పరిశోధనలు చేస్తున్నప్పుడు అదే టైంలో ఆయన ఆక్సిజన్ గ్యాస్ని కనుగొనడం జరిగింది. ఇన్ 1774 oxygen was discovered by Joseph Priestley. Who discovered oxygen? Joseph Priestley in the year 1774. ఆయన ఆక్సిజన్ గ్యాస్ని కనుగొన్నారు, కానీ ఆక్సిజన్ గ్యాస్కి ఆక్సిజన్ అని పేరు మాత్రం పెట్టలేదు. అంటే ప్లాంట్స్ నుంచి ఒక గ్యాస్ రిలీజ్ అవుద్ది, ఆ గ్యాస్ వల్లనే ఈ భూమిపై ఉండే జీవులన్నీ కూడా బ్రతుకుతున్నాయి అని చెప్పారు జస్ట్. సో హీ డిస్కవర్డ్ ఆక్సిజన్ ఓన్లీ. తర్వాత ఆక్సిజన్ గ్యాస్కి పేరు పెట్టింది ఎవరంటే లెవోయిజర్. ఇన్ 1775 ద నేమ్ ఆక్సిజన్ వాజ్ కాయిన్డ్ బై లెవోయిజర్. అంటే ఆక్సిజన్ గ్యాస్ కనుగొన్నది ఎవరంటే జోసెఫ్ ప్రీస్ట్లీ. ఆక్సిజన్ గ్యాస్కి పేరు పెట్టింది ఎవరంటే లెవోయిజర్. హూ నేమ్డ్ ది ఆక్సిజన్? లెవోయిజర్. హూ డిస్కవర్డ్ ది ఆక్సిజన్ అంటే జోసెఫ్ ప్రీస్ట్లీ. ప్రీస్ట్లీ ఎక్స్పెరిమెంట్ ఆర్ బెల్జార్ ఎక్స్పెరిమెంట్. బెల్జార్ ఎక్స్పెరిమెంట్. జోసెఫ్ ప్రీస్ట్లీ performed this experiment by using bell jar, burning candle, mouse and mint plant. Here he observed 3 situations. Number 1, burning candle in a closed bell jar put out. Burning candle in a closed bell jar put out. అంటే వెలుగుతున్న క్యాండిల్ పైన బెల్ జార్ ఉంచినప్పుడు క్యాండిల్ ఆరిపోయింది.
Situation 2. A mouse suffocated in a closed bell jar. A mouse suffocated in a closed bell jar. అంటే బ్రతుకున్న మౌస్ పైన బెల్ జార్ పెట్టినప్పుడు ఆ లోపల ఉన్న మౌస్కి సఫోకేట్ అంటే డిఫికల్ట్ టు బ్రీదింగ్ అండ్ డెడ్ అంటే చనిపోయింది అనమాట. బ్రీదింగ్ కష్టమై చివరికి చనిపోయింది. థర్డ్ సిచ్యువేషన్. వెన్ హీ ప్లేస్డ్ ఏ మింట్ ప్లాంట్ ఇన్ ద బెల్ జార్, మౌస్ స్టేడ్ అలైవ్, క్యాండిల్ కంటిన్యూడ్ బర్నింగ్. అంటే ఈ థర్డ్ సిచ్యువేషన్ ఏంటంటే ఈ బెల్ జార్ లోపల మరలా ఒక బ్రతుకున్న మౌస్ని వెలుగుతున్న క్యాండిల్తో పాటు ఆయన ఒక మింట్ ప్లాంట్ని పెట్టడం జరిగింది. అలా మింట్ ప్లాంట్ ఎప్పుడైతే ఉంచారో ఈ మౌస్ చనిపోకుండా బ్రతికి ఉండడం, క్యాండిల్ వెలుగుతూ ఉండడం గమనించాడు. సో ద మౌస్ స్టేయిడ్ అలైవ్ అండ్ క్యాండిల్ కంటిన్యూడ్ బర్నింగ్. దెన్ హీ కన్క్లూడెడ్ సమ్ గ్యాస్ రిలీజ్ ఫ్రమ్ ది మింట్ ప్లాంట్ helps in staying mouse and burning candle. అంటే ఏదో ఒక గ్యాస్ రిలీజ్ అవుతుంది మింట్ ప్లాంట్ నుంచి, ఆ గ్యాస్ వల్ల మాత్రమే ఈ ఎలుక చుంచెలుక బ్రతికొనడానికి కారణమైంది. నెక్స్ట్ ఈ క్యాండిల్ ఆరిపోకుండా వెలిగింది అని చెప్పాడు. సో ఇన్ 1774 హీ డిస్కవర్డ్ ఆక్సిజన్. We know the gas released from the plants known as oxygen. During photosynthesis, the plants utilize carbon dioxide and release oxygen. Due to the oxygen, we are breathing and living. All the organisms on the earth living by taking oxygen released from the plants. And also any substance in the atmosphere burning by the help of oxygen only. అంటే ఏదైనా వస్తువు మండుతుంది అంటే కారణం ఆక్సిజన్. మంటల్ని వెలిగించే ఇంకా ఎక్కువగా మండించే గ్యాస్ ఏంటంటే ఆక్సిజన్. మంటల్ని ఆర్పే గ్యాస్ ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్. ఓకే, కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ నెససరీ ఫర్ ది ఫోటోసింథసిస్ ఆర్ హాఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్. ఇదే టాపిక్ని ఎగ్జామ్లో ఎలా అడుగుతాడు? హౌ కెన్ యూ ప్రూవ్ దట్ CO2 ఈజ్ నెససరీ ఫర్ ది ఫోటోసింథసిస్ ఆర్ రైట్ అబౌట్ హాఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్. చూద్దాం. ఆల్రెడీ ఎక్స్ప్లైన్డ్ ఎవ్రీ ఎక్స్పెరిమెంట్ కంటైన్స్ సమ్ సైడ్ హెడ్డింగ్స్. ఎగ్జాంపుల్: ఎయిమ్, రిక్వైర్డ్ మెటీరియల్స్, ప్రొసీజర్, అబ్జర్వేషన్, రిజల్ట్. చూద్దాం ఎయిమ్ ఏంటి. ఎయిమ్ ఎప్పుడు కూడా మనకి ఇచ్చిన క్వశ్చనే ఎయిమ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఏంటి ఇక్కడ? ఫర్ ఎగ్జాంపుల్ CO2 ఈజ్ నెససరీ ఫర్ ది ఫోటోసింథసిస్. ఇప్పుడు ఎయిమ్ ఏంటి? టు ప్రూవ్ దట్ CO2 ఈజ్ నెససరీ ఫర్ ది ఫోటోసింథసిస్. టు ప్రూవ్ దట్ CO2 ఈజ్ నెససరీ ఫర్ ఫోటోసింథసిస్ అంటే ఫోటోసింథసిస్కి కార్బన్ డైఆక్సైడ్ అవసరమని నిరూపించుట. దట్ ఈజ్ ఎయిమ్. నెక్స్ట్ రిక్వైర్డ్ మెటీరియల్స్. వాట్ ఆర్ ది మెటీరియల్స్ రిక్వైర్డ్ హియర్? పాటెడ్ ప్లాంట్, కుండీలో పెరుగుతున్న మొక్క. వైడ్ మౌత్ గ్లాస్ బాటిల్ అంటే వెడల్పాటి మూతి కలిగిన ఒక గాజు బాటిల్, గాజు సీసా. రైట్. నెక్స్ట్ స్ప్లిట్ కార్క్ అంటే కట్ చేయబడిన కార్క్ అనమాట. నెక్స్ట్ KOH సొల్యూషన్, పొటాషియం హైడ్రాక్సైడ్ అండ్ అయోడిన్ సొల్యూషన్. అయోడిన్ కూడా కావాలి మనకి. వీటితో పాటు అయోడిన్ టు టెస్ట్ ది లీఫ్ వీ నీడ్ అయోడిన్ కూడా కావాలి. రైట్. నెక్స్ట్ ప్రొసీజర్. ఫస్ట్ పాయింట్, టేక్ పాటెడ్ ప్లాంట్ అంటే కుండీలో పెరుగుతున్న మొక్క తీసుకుంటాం. సెకండ్ పాయింట్, కీప్ దిస్ ప్లాంట్ ఇన్ ద డార్క్ ఫర్ 1 week టు రిమూవ్ స్టార్చ్. ఈ ప్లాంట్ని ఒక వారం రోజుల పాటు చీకట్లో ఉంచుతాం. ఎందుకంటే ఎప్పుడైతే చీకట్లో ఉంచామో దీనికి సన్లైట్ అందకపోవడం వల్ల ఫుడ్ను తయారు చేసుకోలేదు. అంతేకాదు 1 week పాటు చీకట్లో ఉంచడం వల్ల
అందులో స్టోర్ అయిన ఫుడ్ని కూడా అంటే మొత్తం స్టార్చ్ని వాడేసుకుంటుంది ప్లాంట్. అంటే ఈ ప్లాంట్లో ఉన్న స్టార్చ్ ఇంకేం ఉండదు. దాన్ని ఇలాంటి ప్లాంట్ని ఏమంటామంటే డీస్టార్చ్డ్ ప్లాంట్. అంటే వీ రిమూవ్ స్టార్చ్. సో టేక్ పాటెడ్ ప్లాంట్, కీప్ దిస్ ప్లాంట్ ఇన్ ద డార్క్ ఫర్ 1 week to remove starch. The plant is called de-starched plant. Third step, take wide mouth glass bottle and put some KOH in the bottle. Close the bottle with split cork. అంటే ఒక గ్లాస్ బాటిల్ తీసుకుంటాం, గ్లాస్ బాటిల్లో KOH సొల్యూషన్ వేస్తాం. నెక్స్ట్ ఆ గ్లాస్ బాటిల్ యొక్క మౌత్ని ఏం చేస్తామంటే స్ప్లిట్ కార్క్తో క్లోజ్ చేస్తాం. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఎందుకని KOH సొల్యూషన్ని బాటిల్ తీసుకోవాలి? వై వీ హ్యావ్ టు టేక్ KOH ఇన్ ద బాటిల్? టు అబ్జార్బ్ CO2. అంటే బాటిల్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ఏం చేస్తుంటే KOH పీల్ చేసుకుంటుంది అన్నమాట, KOH. రైట్. నెక్స్ట్ సెలెక్ట్ వన్ ఆఫ్ ది లీఫ్ ఫ్రమ్ దిస్ ప్లాంట్ అండ్ ఇన్సెట్ ద లీఫ్ ఇంటూ బాటిల్ త్రూ స్ప్లిట్ కార్క్. అంటే ఒక లీఫ్ సెలెక్ట్ చేసుకుని మనం ఆ లీఫ్ని గ్లాస్ బాటిల్లోకి చొప్పించాలన్నమాట ఈ స్ప్లిట్ కార్క్ ద్వారా. రైట్. ఇక్కడ ప్రికాషన్ ఏంటంటే ద పార్ట్ ఆఫ్ ది లీఫ్ ఇన్ ద గ్లాస్ బాటిల్ షుడ్ నాట్ టచ్ ది KOH సొల్యూషన్. అంటే గ్లాస్ బాటిల్లో ఉన్న లీఫ్ ఏమాత్రం కూడా KOH సొల్యూషన్ టచ్ చేయకూడదు. ఇక్కడ ఏమేంటంటే ఈ గ్లాస్ బాటిల్ లోపల ఉన్న లీఫ్ పార్ట్కి KOH అందకూడదు, అది మన ఏమన్నమాట. రైట్. కీప్ దిస్ అరేంజ్మెంట్ ఇన్ ద సన్లైట్. ఈ మొత్తం అరేంజ్మెంట్ మనం సన్లైట్లో ఉంచుతాం ఫర్ 4 to 5 hours. ఒక 4 నుంచి 5 గంటలు మనం సన్లైట్లో ఉంచుతాం. ఆఫ్టర్ దిస్ టైమ్ కట్ ది లీఫ్ ఫ్రమ్ ది ప్లాంట్ అండ్ టేక్అవుట్ ఫ్రమ్ ది గ్లాస్ బాటిల్. ఈ టైం అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే లీఫ్ పాట్ని కట్ చేసి బయట తీస్తాం. టెస్ట్ విత్ అయోడిన్. ఎప్పుడైతే అయోడిన్ సొల్యూషన్ వేసామో ఏం జరుగుద్ది అండ్ అబ్జర్వ్ ది చేంజ్. ద పాట్ అవుట్ సైడ్ ది బాటిల్ టర్న్ ఇంటూ బ్లూయిష్ బ్లాక్ కలర్. ద పాట్ ఇన్సైడ్ ది బాటిల్ నో చేంజ్. అంటే గ్లాస్ బాటిల్ బయట ఉన్న లీఫ్ పాట్ మాత్రం బ్లూయిష్ బ్లాక్ కలర్లో మారుతుంది. గ్లాస్ బాటిల్ లోపల ఉన్న లీఫ్ పాట్కి ఎలాంటి చేంజ్ ఉండదు. రీజన్, వాట్ ఈస్ ద రీజన్? రీజన్ ఏంటంటే బయట ఉన్న పార్ట్కి ఏమైందంటే CO2 అట్మాస్ఫియర్లో ఉన్న CO2 ఎక్స్పోజ్ అయింది. అట్మాస్ఫియర్లో CO2 ఎక్స్పోజ్ అయింది. లోపల పార్ట్కి ఎలాంటి CO2 అందలేదు. కనుక CO2 అందింది కాబట్టి ఇది ఓన్గా ఫుడ్ తయారు చేసుకుంది. లోపల ఉన్న పార్ట్కి CO2 అందలేదు కాబట్టి ఫుడ్ తయారు చేసుకోలేదు. అంటే ఎప్పుడైతే అయోడిన్ వేసామో బయట పాట్లో స్టార్చ్ ఉంది కాబట్టి అయోడిన్ స్టార్చ్తో రియాక్ట్ అయినప్పుడు బ్లూయిష్ బ్లాక్ కలర్లో మారింది. లోపల పాట్లో స్టార్చ్ లేదు కాబట్టి ఎలాంటి చేంజ్ లేదు. దట్ ఈస్ ద అబ్జర్వేషన్. నెక్స్ట్ రిజల్ట్. బై కండక్టింగ్ దిస్ ఎక్స్పెరిమెంట్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ దట్ CO2 ఈజ్ నెసరీ ఫర్ ది ఫోటోసింథసిస్. రైట్. ఇప్పుడు ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడంటే డయాగ్రామ్ ఇచ్చి, ఇప్పుడు ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కూడా అలా అడుగుతున్నాడు. ఎలాగంటే ఒక డయాగ్రామ్ ఇచ్చి ఈ రకంగా అడుగుతున్నాడు. ఎలా అంటే వాట్ ఈస్ దిస్ ఎక్స్పెరిమెంట్ అని అడుగుతాడు. దెన్ యూ హ్యావ్ టు రైట్ CO2 ఈజ్ నెసరీ ఫర్ ది ఫోటోసింథసిస్ ఆర్ హాఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్. సెకండ్ క్వశ్చన్, వాట్ ఆర్ ది రిక్వైర్డ్ మెటీరియల్స్? టెల్ మీ. పాటెడ్ ప్లాంట్, వైడ్ మౌత్ గ్లాస్ బాటిల్, స్ప్లిట్ కార్క్, KOH సొల్యూషన్ అండ్ అయోడిన్. రైట్. వై you have to take KOH in the bottle? Answer, to absorb carbon dioxide. Right. What precaution you take while doing this experiment? Answer, the leaf pot in the glass bottle should not touch the KOH solution. అంటే ఇప్పుడు ఈ రకంగా క్వశ్చన్స్ అడుగుతున్నాడు కాబట్టి మనం మొత్తం ఈ కంటెంట్ అంతా వస్తే ఎలాంటి క్వశ్చన్ అడిగా మనం రాయగలం అన్నమాట. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.